అమెరికా వెళ్ళాను. అక్కడ నేను మా ఫ్యామిలీ స్థిరపడ్డాము. అక్కడ ఇప్పుడు నేను ప్రస్తుతం యుఎస్ సిటిజన్. అయితే నేను చూసింది ఇప్పుడు మా అన్నయ్య పిల్లలు, మా బాబాయ్ పిల్లలు, వాళ్ళందరూ అమెరికా వెళ్ళాలి అంటే కిరణ్ బాబాయ్ అడిగితే చెప్తాడు అని అందరూ ఉత్సాహంగా కాల్ చేస్తున్నారు. చాలా మంది ఫ్రెండ్స్ పిల్లలు, ఇక్కడ నా స్కూల్ ఫ్రెండ్స్ పిల్లలందరూ. అయితే ఈ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ద్వారా నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు రియల్ ఫ్యాక్ట్స్ మనము ఏంటి మన పిల్లలకి ఇవ్వాలి, మన ఫ్రెండ్స్కి ఇవ్వాలి. మన వాళ్ళు వెళ్తున్నారు, ఎందుకు అంతమంది వెళ్తున్నారు, వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళినప్పుడు నేను 1997లో వెళ్ళాను. అప్పుడు అరౌండ్ 10,000 స్టూడెంట్ వీసాస్ ఇచ్చేవాడు. ఇప్పుడు రికార్డ్ నెంబర్ ఆఫ్ వీసాస్ 450,000, ఆల్మోస్ట్ 4,50,000 వీసాలు ఇస్తున్నాం. వీసాలు పప్పులు పంచినట్టు పంచుతున్నాం. నేను అమెరికన్ సిటిజన్గా చెప్తున్నాను, మాకు చాలా లాభం, అమెరికన్స్కి లాభం. ఎందుకు లాభం? వచ్చే ప్రతి వాడికి స్కాలర్షిప్ వచ్చేది. నేను 97లో వెళ్ళినప్పుడు మా నాన్నగారు నాకు ఒక $4,000 ఇచ్చి పంపించారు. నాకు స్కాలర్షిప్ వచ్చేసింది. నేను స్టూడెంట్ జాబ్స్ చేసుకుని చేసేవాడిని. మనం రీవైండ్ చేసి చూస్తే 1960sలో మీకు డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటే వీసాతో పాటు గ్రీన్ కార్డ్ కూడా ఎయిర్పోర్ట్లోనే ఇచ్చేవారు. పరిస్థితి మారింది. 1960s నుంచి 1990sలో మన పిల్లల్ని పంపిస్తే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పిల్లల్ని వాళ్ళు స్థిరపడి గ్రీన్ కార్డ్ తెచ్చుకునేవాళ్ళు. మేమందరం తెచ్చుకున్నాం. మాకు ఎక్కువ టాలెంట్ ఉందని కాదు, అప్పుడు పాలసీస్ అలా ఉండేవి. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మనం 2023, 2024కి వస్తే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ క్రష్ అయిపోతున్నాయి. ఎందుకు క్రష్ అయిపోతున్నాయి అంటే, అమెరికన్ యూనివర్సిటీస్కి తెలివి వచ్చింది. ఇండియన్స్ పిచ్చి విధవాలాగా వస్తున్నారు, వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వనవసరం లేదు. వాళ్ళు వెళ్ళి ఆడ్ జాబ్స్ చేసుకుంటున్నారు, గ్యాస్ స్టేషన్స్లో పనిచేస్తున్నారు, లేబర్ పనులు చేసుకుంటున్నారు, మనకి కట్టాల్సిన ఫీజు కడుతున్నారు. వీళ్ళు మన గోల్డ్ మైన్ అని తెల్లవాళ్ళు జస్ట్ మనకి ఇండిపెండెన్స్ ముందు ఎట్లయితే బ్రిటిషర్స్ వచ్చి మన మీద మొత్తం దోపిడీ చేయగలిగారో, ఇవాటి తారీఖున అమెరికన్స్ ఇండియన్స్ క్రేజ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ మీద వాళ్ళు టోటల్ గ్రిప్ వచ్చేసింది. చిన్న చిన్న గల్లీలోని యూనివర్సిటీస్ వాళ్ళు కూడా F1 వీసా స్పాన్సర్ చేసి మన పిల్లల్ని తీసుకెళ్ళగలుగుతున్నారు. సరే, మన పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, సంతోషంగా ఉన్నారా అన్న అవగాహన ఎవరికి ఉండట్లేదు. ఈ ప్రెస్ మీట్ మెయిన్ పర్పస్ ఏంటంటే, మన పిల్లలని పంపిస్తున్నాం, ఆడపిల్లలు వస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎవరికి తెలియట్లేదు, బింగక కక్కక అన్నట్టున్నారు. ఎందుకంటే పిల్లలు అక్కడికి వెళ్ళి మళ్ళీ వాపస్ వస్తే పేరెంట్కి ఇజ్జత్ పోయినట్టే కదా. వాళ్ళు అక్కడే మేనేజ్ చేస్తున్నారు. పేరెంట్స్ బాధపడుతున్నారని ఆడ్ జాబ్స్లో చేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు అండర్ గ్రాడ్కి వెళ్తున్నారు. నేనున్నప్పుడు ఏంటంటే ఇక్కడే ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్కి వెళ్ళేవాడు. ఇప్పుడేంటి అమెరికన్ యూనివర్సిటీస్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు అండర్ గ్రాడ్కి కూడా వీసాస్ ఇచ్చేస్తున్నారు. F1 వీసాస్. ఇంతకుముందు వీసా కాన్సులేట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు కొందరికైతే మీరు వీసా కాన్సులేట్కి వెళ్ళాలండి, మీరు జస్ట్ వీసా కంపెనీ వీసా స్టాంప్ కూడా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు వచ్చి డబ్బులు కడతారు. ఇవాటి తారీఖున మీరు న్యూస్ ఫాలో అయితే, లాస్ట్ మంత్ కూడా అయింది, టెక్సస్లో ఒకటే ఇంట్లో 15 మంది దొరికారు. కన్సల్టెంట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని పేరు చెప్పి పట్టుకున్నారు. మీరు చూసుంటారు. అయితే అమెరికాలో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక మనిషి మ్యాక్సిమం 2 ఉండొచ్చు. ఫర్నిచర్ లేని ఇల్లు ఉండవు. మనం అఫ్కోర్స్ బొంతలు వేసుకుని అట్లా పడుకునే అలవాటు పడుతుంది. అట్లా ఉండదు అక్కడ లివింగ్ స్టాండర్డ్. ఈ పర్టికులర్ ఇంట్లో మన ఇండియన్సే మన ఇండియన్ స్టూడెంట్స్ని లోగో పెట్టి, అందరినీ మీరు రండి, మేము మీకు జాబ్స్ ఇస్తామని చెప్పి, వాళ్ళకి లెజిటిమేట్గా ట్రైనింగ్ కూడా చేస్తామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేస్తున్నారు. కానీ ఇంట్లో ఏం ఫర్నిచర్ లేదు. వాడు ఎవడో వచ్చిన వాడు చూసి ఇక్కడ ఏదో హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుందని చెప్పి పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అసలు ఏం జరుగుతుంది అని చూస్తే తేలింది ఏంటంటే, వీళ్ళందరి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చింది కరెక్టే, కానీ ఫాల్స్ రెజ్యూమేలు పెట్టి వాళ్ళ గ్రీన్ కార్డ్ ఉందని అబద్ధం చెప్పి వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా ట్రాప్ చేస్తున్నారు? ఉన్న శాలరీలో వాళ్ళు ఒక కట్ తీసుకుని వీళ్ళని అబద్ధం చెప్పి పెట్టిస్తున్నారు. ఒకటి దొరికితే ఎవరు
ప్రాబ్లమ్ వీడే ఎంప్లాయర్ ఏం చెప్తాడు, వాడు ఇచ్చిన గ్రీన్ కార్డ్ కాపీ నేను సబ్మిట్ చేశాను, వాడి గ్రీన్ కార్డ్ ఉందని అనుకుంటున్నాను. అసలు మనిషిని రిటర్న్ పంపిస్తున్నాను. అసలు మనిషికి ఏం చెప్తున్నారు, నువ్వు దొంగతనంగా ఇది తప్పులు పెడితే నీకు ఉద్యోగం వస్తుంది, ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం వస్తే అప్పుడు నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు. సో దీంతో మన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడి వాళ్ళకి ఏం చేయాలో తోచక తప్పుదారులు పడుతున్నారు మన వాళ్ళు. ఇది న్యూస్లో కానీ లేకపోతే ఎవరు చెప్పుకోలేదు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మన వాళ్ళు ఫస్ట్ అందరూ అవగాహన పెంచుకోవాలి. ఓకే, అమెరికాకి వెళ్తున్నారు, ఏమవుతుంది? ఇట్స్ లైక్ ఎ ఫనల్. ఈ ఫనల్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన 4.5 lakhs మంది దీంట్లోకి వెళ్తున్నారు. దాంట్లో ఓన్లీ 65,000 వీసాస్ పర్ ఇయర్, 4,50,000 మంది పర్ సెమిస్టర్ వెళ్తున్నారు. దాంట్లో ఓన్లీ 65,000 వీసాస్. దాని కాంపిటీషన్ ఎవరు? చాలా మంది. ఎవ్రీ ఇయర్ వెళ్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి గ్రీన్ కార్డ్స్ రావట్లేదు. వీళ్ళందరూ జాబ్ వీసాస్లో ఉండి, జాబ్ వీసాస్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని స్లేవరీ లాగా చెప్తున్నారు. ఎందుకంటే ఎంప్లాయర్స్ హైర్ చేసేవాడు జాబ్ వీసా స్పాన్సర్ చేయాలి కదా. వాడికి నెలకి 20,000 జీతం ఇచ్చేవాడికి నీకు వీసా స్పాన్సర్ చేస్తున్నాం కదా, నువ్వు 10,000 తీసుకోవాలన్నావు. సో వాడు 17-20 నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళనే గ్రీన్ కార్డ్ రాకుండా జాబ్ వీసా మీద ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సగం కిందనే పనిచేస్తున్నారు. జాబ్ మూవ్ అవ్వలేదు, జాబ్ మూవ్ అయితే పోతుంది. సో ఇబ్బందులన్నింటినీ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇంకొక ఎత్తేసారు, EB-5 వీసా. EB-5 వీసాలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ అయ్యి 10 జాబ్స్ క్రియేట్ అవుతాయి. అమెరికన్స్ని హైర్ చేయాలి ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన జాబ్స్. అట్లా ఎవరైతే చేస్తున్నారో ఈ హై నెట్వర్క్ పీపుల్ కూడా గ్రీన్ కార్డ్స్ ఇస్తున్నారు. అయితే ఈ గ్రీన్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు ఇట్లా డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు చాలా ఫ్రాడ్స్ కూడా అఫ్కోర్స్ దారి తీస్తుంది కదా. అట్లా కాకుండా ఈ మల్లెల ఆర్గనైజేషన్ వాళ్ళు నేను మాకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది ఫీనిక్స్లో 15 yearsగా. మాతో పాటు అభినవ్, వైభవ్, మేమందరం ప్రొఫెషనల్స్ లైసెన్స్డ్ పీపుల్ని తీసుకొచ్చి ఒక దాని మీద వన్ స్టాప్ షాప్ లాగా అయ్యి జనాలకి జనరల్ అవేర్నెస్ అమెరికాలో పరిస్థితి